హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ కందిపప్పు. కందిపప్పుకు కావలసిన పదార్థాలు: కందిపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, 2 వెల్లుల్లి. ఇప్పుడు మనం తీసుకున్న కందిపప్పును మంచిగా 2-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసి ఒక 2 చెంబుల నీటిని పోయాలి, లేకపోతే పప్పు అనేది అడుగంటిపోతుంది. 2 చెంబుల వాటర్ వేసి పప్పులో కొంచెం పసుపు, ఒక పావు నూనె వేయాలి. వేసి కుక్కర్ మూతని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి పప్పుని సిలిండర్ పైన పెట్టాలి. ఒక 7-8 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. చూడండి, ఇప్పుడు విజిల్స్ వస్తున్నాయి. అట్లా ఒక 7-8 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే అది కందిపప్పు కాబట్టి పప్పు అనేది అంత తొందరగా ఉడకదు. పప్పు అంతా ఉడికేలోపు మనం వెల్లుల్లిని పెట్టుకోవాలి. మనం పొలిచిన వెల్లుల్లిని మరియు జీలకర్రను రెండింటిని కలిపి ఒక రోట్లో వేసి దంచుకోవాలి మెత్తగా. జీలకర్ర అనేది మెత్తగా దంచుకోవాలి. జీలకర్ర లాగా కనబడకూడదు. అల్లంలో వెల్లుల్లిలో జీలకర్ర అనేది కలిసిపోవాలి. అలా అయితే పప్పు టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. పప్పు మూతను తీసేసి, కుక్కర్ యొక్క మూతను తీసి పప్పు గుత్తితో మనం పప్పును మెత్తగా స్మాష్ చేసుకోవాలి, అంటే మెత్తగా రుద్దుకోవాలి. పప్పు గుత్తితో ఎందుకు రుద్దుకుంటున్నానంటే అక్కడెక్కడైనా ఒక్కొక్క పప్పు ఉంటే అది మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం దంచుకున్న వెల్లుల్లి మరియు జీలకర్రని కొంచెం వేయాలి. తర్వాత మన రుచికి సరిపడినంత కారాన్ని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే పప్పు ఆల్రెడీ మెత్తగా ఉంటుంది కాబట్టి కారం ఒక దగ్గర ఆగిపోతుందండి. అలా ఆగిపోకుండా పప్పులో మంచిగా కారం అనేది మొత్తం కలిసిపోయేటట్టు రుద్దుకోవాలి. అలా చూపించిన విధంగా గరిటెతో కలుపుకోవాలి. కారం అనేది మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం మన రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసి కలుపుకోవాలి. సాల్ట్ మొత్తం వేసిన తర్వాత కరివేపాకును కూడా కొంచెం వేసి మనం పప్పులో వేయాలి. అది కూడా కొంచెం వేడైన తర్వాత పప్పు అనేది ఇట్లా పొంగు రావాలండి. ఉడికినట్టు ఇట్లా పక్కల పొండి మొత్తం పొంగు వస్తుంది. ఇట్లా పొంగు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా పప్పు మరుగుతుంది చూడండి. పప్పు అనేది అలా మరగాలి. మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇంకో స్టవ్ పైన ఒక కడాయి, అంటే ఒక గంజు పెట్టుకొని అందులో ఒక 2 పావుల నూనె వేయాలి. ఇప్పుడు ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర మంచిగా వేగే వరకు వెయిట్ చేసి కరివేపాకు వేయాలి. కరివేపాకు మంచిగా వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. ఈ తాల్పును మొత్తం మనం ఇంతకుముందుకు ఉడికించి పెట్టుకున్న పప్పులో వేసుకోవాలి.
చూడండి, వీడియోలో చూపించిన విధంగా తాల్పుని పప్పులో వేసాను. ఇప్పుడు పప్పు కొంచెం వాటర్గా ఉంది. అది ముద్దపప్పులా కావాలి కాబట్టి వాటర్ని ఇగ్గే వరకు మనం వెయిట్ చేయాలి. ఇదంతా ప్రాసెస్ జరగడానికి ఒక 10 నిమిషాలు పడుతుందండి. సో కాబట్టి మనం వాటర్ని ఇంకిపోయే వరకు వెయిట్ చేయాలి. చూడండి, ఇప్పుడు అట్లా అట్టుది అయింది. పప్పులో వాటర్ని ఇగ్గేసినాయి. ఇక మనం కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ని ఆపేస్తే సరిపోతుందండి. అది చల్లగా అయిన కొద్దీ పప్పు అనేది గట్టి పడుతుంది.